ఇరాన్ అమెరికా యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి. మన చుట్టుపక్కల ఉన్న దేశాలు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో పెట్రోల్ ప్రైసెస్ టాప్ కి హిట్ అయ్యాయి. బంగ్లాదేశ్ లో అయితే పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని ముందుగా స్కూల్స్ కి, కాలేజెస్ కి సెలవులు ప్రకటించారు. ఇప్పటిదాకా మన ఇండియాలో మాత్రమే పెట్రోల్ ప్రైస్ పెరగలేదు. ఇక ముందు కూడా పెట్రోల్ ప్రైస్ ని కంట్రోల్లో ఉంచడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ని తీసుకుంది. అసలు ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఆ మాస్టర్ ప్లాన్ స్ట్రాటజీ ఏంటి? ట్రంప్ ఏప్రిల్ 6 వరకు యుద్ధాన్ని ఆపేస్తున్నాం, ఇరాన్ మీద ఎలాంటి వార్ యాక్షన్స్ తీసుకోమని చెప్తున్నట్టు వేరియస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఏమో 48 అవర్స్ డెడ్ లైన్ అన్నాడు. నెక్స్ట్ 5 days మాత్రమే ఇరాన్కి డెడ్ లైన్ లొంగిపోవాలి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 6 వరకు అంటున్నాడు. ట్రంప్ ఈ బ్యాక్ స్టెప్స్ కి రీజన్స్ ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ రోజు పెట్రోల్ మీద ఉన్న 13 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని 3 రూపాయలు తగ్గించి 10 రూపాయలు చేసింది. అలాగే డీజిల్ మీద 10 రూపాయలు ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 0 చేశారు. ఇంతకీ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి? ఒక వస్తువు ఫ్యాక్టరీలో తయారు చేసినందుకు ప్రభుత్వం విధించే ట్యాక్స్నే ఎక్సైజ్ డ్యూటీ అంటారు. ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారయ్యి అక్కడి నుంచి బయటకి రాకముందే ఆ ట్యాక్స్ని గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఆ వస్తువు అమ్మకంతో గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్రోడక్ట్ తయారైందంటే చాలు ఆ ప్రోడక్ట్కి ట్యాక్స్ కట్టాల్సిందే. 2017 జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా వస్తువులపై సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేశారు. అయితే కొన్ని కీలకమైన వస్తువులపై మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ ఈ ఎక్సైజ్ డ్యూటీని కలెక్ట్ చేసుకుంటుంది. పెట్రోల్ అండ్ డీజిల్ మీద కూడా జీఎస్టీ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ మాత్రమే ఉంటుంది. ఎందుకు ఈ రోజు ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు? సింపుల్ ఆన్సర్, పెట్రోల్ ప్రైస్ ని కంట్రోల్లో ఉంచడానికి. గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించుకుంటే పెట్రోల్ ప్రైస్ తగ్గాలి కదా అనుకుంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో సిచ్యువేషన్ వరస్ట్ గా ఉంది. మనకు రావాల్సిన క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోయింది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $107 కి చేరుకుంది. యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు $70 ఉండేది. మన గవర్నమెంట్ ఒక్క బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ని కొనాలి అంటే యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు $70 ఇచ్చి కొనాలి. కానీ ఇప్పుడు అదే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ని కొనాలి అంటే $107 ఇచ్చి కొనాలి. అంటే ఒక బ్యారెల్ ని కొనాలంటే $37 ఎక్కువగా ఖర్చు పెట్టి కొనాలి. ఈ ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టిన మనీని గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి? సామాన్య ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కానీ ప్రభుత్వం అలా చేయకుండా వాళ్ళ ట్యాక్స్ ని తగ్గించుకుంటుంది. ఉదాహరణకి మన దగ్గర 1 లీటర్కి 100 రూపాయలు తీసుకుంటే అందులో 50 రూపాయల దాకా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెసే ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన మీద భారం వేయకుండా వాళ్ళకి వెళ్లే ట్యాక్స్ ని తగ్గించుకుంటుంది. ఇదే విషయాన్ని ఆల్రెడీ 3 days ముందు ఒక వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియోని ఇక్కడ ప్లే చేస్తున్నా. ఇండియాలో పెట్రోల్ ప్రైస్ లో బిగ్గెస్ట్ షేర్ ఏంటి అంటే ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్. పెట్రోల్ 100 రూపాయలు అమ్మినప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ 50-60 రూపాయలు ట్యాక్సెసే ఉంటాయి. సో గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుంది? క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ట్యాక్సెస్ ని కొంచెం తగ్గించుకుంటుంది. దాంతో ఫైనల్ పెట్రోల్ ప్రైస్ సడన్ గా పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది. ఆ వీడియోలో ఈ విషయంతో పాటు మన భారతదేశం పెట్రోల్ ప్రైస్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది అన్న మిగతా విషయాలను కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ ఐ కార్డ్ లో ఇస్తున్నాను. అయితే మిగతా కంట్రీస్లో పెంచారు కదా, మన కంట్రీలో ఎందుకు పెంచలేదు అనుకుంటే, పెట్రోల్ ప్రైస్ పెరిగితే ఒక్క పెట్రోల్ ప్రైస్ మాత్రమే పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఉదాహరణకి ఒక షాంపూని మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటున్నామంటే ఆ షాంపూ వేరే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అది మనం కొనే షాప్ దగ్గర వరకు రావాలి అంటే ఏ గూడ్స్ వెహికల్లో అయినా రావాలి. ఒకవేళ పెట్రోల్ ప్రైస్ పెరిగింది అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోతాయి. ఆ ట్రాన్స్పోర్ట్ భారం అంతా ప్రజల నుంచి మాత్రమే కలెక్ట్ చేయాలి. ఒక్కసారిగా తినే కూరగాయల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రతి ఒక్క వస్తువు ప్రైసెస్ పెరిగిపోతాయి. ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. సామాన్యుడి మీద ఎక్కువగా భారం పడుతుంది. ఇవన్నీ ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని, వాళ్ళకి రావాల్సిన ట్యాక్స్ ని తగ్గించుకుంటుంది. కానీ పెట్రోల్ ప్రైస్ పెరగకుండా కంట్రోల్లోనే ఉండాలి అంటే అది వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో దాని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. మన ఇండియాలో కూడా పెట్రోల్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఒకేసారిగా పెరగదు. 1-2 రూపాయలు అలాగ మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నిన్న నైట్ ఇరాన్ మమ్మల్ని బతిమలాడుకుంటుంది ఒక డీల్ కోసం అని సడన్ గా ఒక పోస్ట్ ని రిలీజ్ చేశాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్నదే ఆ పోస్ట్. ఆ పోస్ట్ లో ఉన్న పూర్తి అర్థం ఏమిటంటే, ఇరాన్ దేశ లీడర్స్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు బయటకు మాత్రం మేము పెట్టిన కండిషన్స్ ని పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. కానీ నిజానికి ఒక ఒప్పందం డీల్ కోసం మా దగ్గర బతిమలాడుకుంటున్నారు. వాళ్ళ సైన్యం ఇప్పటికే కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు కోలుకునే ఛాన్సే లేదు. కాబట్టి వాళ్ళు త్వరగా బుద్ధి తెచ్చుకుని చర్చలకు రావడం మంచిది. లేకపోతే ఇరాన్ కోలుకోలేనంత నష్టం జరుగుతుంది అని ఆ పోస్ట్ లో ఉంది. ఈ పోస్ట్ చేసిన తర్వాత అమెరికా అఫీషియల్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ చూడండి. ఈ రిపోర్ట్స్ లో ఎగ్జాక్ట్ గా ఏముంది అంటే, ట్రంప్ 10 రోజుల పాటు అంటే ఏప్రిల్ 6 వరకు ఇరాన్ మీద అటాక్ చేయము, అంటే ఎలాంటి వార్ యాక్షన్స్ తీసుకోమని చెప్తున్నాడు. ఒక పక్క ఇరాన్ ఒక డీల్ కోసం మమ్మల్ని బతిమలాడుకుంటుంది అన్నప్పుడు ఈ 10 days ఎక్స్టెండ్ ఎందుకు? ఒకేసారి శాంతి చర్చలు జరిపి వార్ని క్లోజ్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అని ప్రపంచ దేశాలు అంటున్నారు. ఎవరు ఏ పోస్ట్ చేసినా మనం నమ్మొచ్చు, కానీ ట్రంప్ చేసిన ఏ పోస్ట్ ని మనం అంత ఈజీగా నమ్మలేం. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేం కూడా. ఫస్ట్ 48 గంటల వార్నింగ్ అని చెప్పి ఇరాన్కి ఒక అల్టిమేషన్ అంటూ ఒక పోస్ట్ ని రిలీజ్ చేశాడు. తర్వాత ఆ టైం దగ్గర పడుతుంది అన్న టైంలో 5 రోజులు ఇరాన్ మీద అటాక్ చేయమని ఇంకొక పోస్ట్ ని రిలీజ్ చేశాడు.
ఈ రోజుతో 5 రోజుల టైం ఎండ్ అవుతుంది. ఇప్పుడు 10 రోజుల పాటు ఇరాన్ మీద ఎటువంటి దాడులు జరపమని చెప్తున్నారు. స్క్రీన్ మీద ట్రంప్ చేసిన పోస్టులను కూడా పెడుతున్నాను, అది చదివితే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది దగ్గరకు వచ్చే లోపల ఇంకొక పోస్ట్ని రిలీజ్ చేస్తాడేమో, మళ్ళీ ఎక్స్టెండ్ అని. ఇవి ఇప్పటిదాకా ఉన్న వార్ అప్డేట్స్. నెక్స్ట్ వార్ అప్డేట్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం. ఇప్పటిదాకా చూశారు అంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.